పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సినిమా ఇండస్ట్రీని టెన్షన్ పెడుతున్న విషయం ఇది. అలాగే సంతోషపడుతున్న విషయం కూడా ఇదే. వాడుకున్నోడికి వాడుకున్నంత అంటుంటారు కదా, ఏఐ విషయంలో జరుగుతుంది ఇదే. మరి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కారణంగా ఇండస్ట్రీపై ఎలాంటి ప్రభావం పడబోతుంది? రాబోయే రోజుల్లో ఏఐ ఎఫెక్ట్ ఎలా ఉండబోతున్నాయి చూద్దామా ఎక్స్క్లూజివ్గా. ఇక్కడ మీరు చూస్తున్న ట్రైలర్లో ఒక్కటంటే ఒక్కటి కూడా నిజం కాదు. అంతా మాయ, ఏఐ మాయ. అక్కడ మనుషులెవరూ లేరు, కేవలం ప్రాంప్ట్లతో తీసిన సినిమా తప్ప. నటులు అవసరం లేదు, కాస్ట్యూమ్స్తో పని లేదు, గ్రాఫిక్ డిజైనర్లు అక్కర్లేదు, బడ్జెట్ ఊసేలేదు. కేవలం ప్రాంప్ట్తో సినిమాలను సృష్టిస్తుంది ఏఐ. తెలుగులోనూ ఈ మధ్య ఏఐ యూసేజ్ పెరిగిపోయింది. ఒకప్పుడు సినిమాలకు గ్రాఫిక్స్ ఎలాగైతే వాడుకున్నారో ఇప్పుడు ఏఐను అలాగే వాడుకుంటున్నారు నిర్మాతలు. ముఖ్యంగా చిన్న సినిమాలకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరంగా మారింది. సరిగ్గా వాడుకుంటే కొన్ని సీన్స్లో ఏది ఒరిజినల్ కూడా చెప్పలేని పరిస్థితి. ఈ మధ్య కొన్ని సినిమాలలో ఏఐను చాలా పద్ధతిగా వాడుకుంటున్నారు మేకర్స్. ఏఐ కరెక్ట్గా వాడుకుంటే బడ్జెట్ కంట్రోల్ ఉంటుంది, టైం కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఎంత బాగా ఏఐ ఉన్నా ఎమోషనల్ డెప్త్ ఉన్న సీన్స్ అండ్ సిచ్యువేషన్స్లో ఏఐ వర్కౌట్ అవ్వదనేది రాణా అభిప్రాయం. ఇదివరకు రోజుల్లో అయ్యే పని ఇప్పుడు గంటల్లో అయిపోతుంది. కానీ ఏఐను ఎలా వాడతాం అనేది కూడా ముఖ్యమే అంటున్నారు రాణా. ఒక్కటైతే నిజం, ఏఐ వచ్చాక మేకింగ్ సులువైంది. ఇదే సమయంలో తమ సినిమా ఏఐ కాదు ఒరిజినల్ అని చెప్పుకోవాల్సిన పరిస్థితి దర్శక నిర్మాతలకు వస్తుంది. ఆ మధ్య వారణాసి టీజర్ ఏఐలో చేశారంటే సీరియస్ అయ్యారు రాజమౌళి. అలాగే నిఖిల్ సైతం స్వయంభూ మిగిలిన సినిమాల్లా తమది ఏఐ కాదని చెప్పుకొచ్చారు. మొత్తానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాలా పరీక్షలే పెడుతుంది. బుచ్చిబాబు పరిస్థితి పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్లుంది. అదేంటి అలా అంటున్నారు? హాయిగా పెద్ద షూటింగ్ జరుగుతుంది, పైగా పోస్ట్ పోన్ కూడా అయింది, ప్రశాంతంగా ఆన్ టైం కంప్లీట్ చేసుకోవచ్చు కదా అనుకుంటున్నారు కదా. కానీ ఓ బాలీవుడ్ సినిమా కారణంగా పెద్దికి చిక్కొచ్చి పడింది. మరి ఏంటి ఆ సినిమా? దానికి పెద్దికి ఏంటి సంబంధం? బుచ్చిబాబు పరిగెడుతున్నారు. తన సినిమా పెద్దేని కూడా పరుగులు పెట్టిస్తున్నారు. మార్చి 27 నుంచి ఏప్రిల్ 30కి వాయిదా పడటంతో దొరికిన నెల రోజుల గ్యాప్ కూడా క్వాలిటీ అవుట్పుట్ కోసమే ఖర్చు చేస్తున్నారు బుచ్చి. ప్రస్తుతం మేజర్ సీన్స్ చిత్రీకరిస్తున్న ఈ దర్శకుడు త్వరలోనే స్పెషల్ సాంగ్ షూట్ చేయబోతున్నారు. జిగేల్ రాణి రేంజ్ లో ఉండబోతోంది ఈ పాట. అంతా బాగానే ఉన్నా పెద్దిపై అతిపెద్ద ప్రెషర్ ఏఆర్ రెహమాన్ నుంచి వస్తుందని తెలుస్తోంది. ఈయన రామాయణ సినిమాకు కూడా మ్యూజిక్ చేస్తున్నారు. వారణాసి తరహాలోనే ఈ సినిమాలో పాత్రల్ని పరిచయం చేస్తూ సౌండ్ ఆఫ్ రామాయణ పేరుతో ఓ ఆల్బమ్ ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. దీనిపైనే ప్రస్తుతం రెహమాన్ ఫోకస్ పెడుతున్నారని తెలుస్తోంది. దీపావళికి రిలీజ్ అయిన రెహమాన్ను ఇప్పటినుంచే పరుగులు పెట్టిస్తున్నారు దర్శకుడు నితీష్ తివారీ. అక్కడ బ్యాలెన్స్ చేస్తూ పెద్దికి వర్క్ చేస్తున్నారు రెహమాన్. పైగా రంజాన్ మాసం మొదలైతే రెహమాన్ వర్క్ స్లో అవుతుంది. ఈ తక్కువ గ్యాప్లోనే పెద్ది రీ రికార్డింగ్ పూర్తి చేయాల్సిందే. మరి రామాయణ ఎఫెక్ట్ పెద్దిపై పడకుండా రెహమాన్ వర్క్ ఎలా పూర్తి చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఇళయరాజా జోలికొస్తే సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన పాటలు వాడడం కాదు కదా, వాడుకోవాలనే ఆలోచన కూడా భయం కలిగేలా చేశారు రాజా గారు. అలాంటి ఇళయరాజా తాను తీసుకున్న గోతులో తానే పడ్డారా? ఇన్నాళ్ళు ఆయన అందరికీ చుక్కలు చూపిస్తే ఆయనకే హైకోర్టు చుక్కలు చూపించిందా? అసలు ఏం జరిగింది? ఇళయరాజా పాత పాటల విషయంలో రచ్చ ఎప్పుడూ కామన్. తాను కంపోజ్ చేసిన పాటల్ని ఎవరైనా పాడినా వాడినా అస్సలు ఒప్పుకోరు రాజాగారు. కోర్టులో కేసు వేసి కోట్లు లాగేస్తూ ఉంటారు. అలాంటి సంగీత దర్శకుడికి ఫస్ట్ టైం షాక్ తగిలింది. సొంత పాటలను కూడా వాడుకోవడానికి వీల్లేకుండా ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. గతేడాది అగత్య అనే తమిళ సినిమాలో ఎన్నెనియా పొన్ నిలవే అనే పాటకు సంబంధించి అసలు వివాదం మొదలైంది. ఒరిజినల్ గా ఇళయరాజా స్వరాలు సమకూర్చిన ఈ ట్యూన్ని అగత్య సినిమా కోసం ఇళయరాజా తనయుడు యువన్ శంకర్ రాజా రీక్రియేట్ చేశారు. పాటలోనూ ఇళయరాజాకు క్రెడిట్స్ ఇచ్చారు. కొడుకుపై కూడా కొరడా ఝుళిపించారు రాజాగారు. తను కంపోజ్ చేసిన పాటలను ఇతర డిజిటల్ సంస్థలకు ఇవ్వడం పూర్తిగా తనకు సంబంధించిన వ్యవహారమని ఇళయరాజా పేర్కొన్నారు. అయితే గతేడాది విడుదలైన అగత్య సినిమా మ్యూజిక్ రైట్స్ సరిగమ కంపెనీ దగ్గర ఉన్నాయి. ఈ పాట ఒరిజినల్ ట్యూన్ ఉన్న 3 పని సినిమా హక్కులు కూడా సరిగమ దగ్గరే ఉన్నాయి. ఇక్కడే కథ మరో టర్న్ తీసుకుంది. ఒరిజినల్ సినిమా రైట్స్ తమ దగ్గరే ఉండేసరికి ఇళయరాజా అభ్యంతరాలని సరిగమ తప్పుపట్టడమే కాదు కోర్టుకెళ్లింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఆ మ్యూజిక్ లేబుల్లో ఉన్న పాటలని రాజా వాడొద్దంటూ కోర్టు ఆర్డర్ వేసింది.
1976 నుంచి 2001 వరకు ఇళయరాజా సంగీతం అందించిన 134 చిత్రాల సంగీత హక్కులు సరిగమ సంస్థ దగ్గర ఉన్నాయి. అలా ఇళయరాజా తాను తవ్వుకున్న గోతులో తానే పడ్డట్లయింది. దురంధర్ 2 సినిమా అనుకున్న టైంకి వస్తుందా రాదా? ఆల్రెడీ అంతా రెడీ అవుతున్న సమయంలో ఇలాంటి డౌట్స్ ఎందుకు వస్తున్నాయి ఇప్పుడు అనుకుంటున్నారు కదా. అంతా సవ్యంగా జరిగితే అనుమానం ఎందుకు వస్తోంది చెప్పండి? ఏదో తేడా ఉన్నప్పుడే కదా ఈ డౌట్స్ వచ్చేది. మరి ఆ తేడా ఏంటో ఈ స్టోరీలో చూద్దాం పదండి. దురంధర్ సృష్టించిన సంచలనం గురించి కొత్తగా ఏం చెప్పాలి? పెద్దగా అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిత్రం ఏకంగా 1400 కోట్లు వసూలు చేసింది. దాంతో పార్ట్ 2 పై ఎక్స్పెక్టేషన్స్ అలా పెరిగిపోయాయి. మార్చి 19న సినిమా వస్తుందని ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. కానీ దురంధర్ 2 అనుకోని వివాదంలో చిక్కుకుంది. ఇప్పుడు అది బయటపడితే గానీ సినిమా అనుకున్న టైంకు రాదు. ముంబై నగరపాలక సంస్థ నుంచి దురంధర్ 2 సినిమా నిర్మాణ సంస్థ B62 స్టూడియోస్ తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. షూటింగ్ సమయంలో భద్రతా నిబంధనలను పదే ఉల్లంఘించడంతో ఈ స్టూడియోని లోకల్ షూటింగ్ చేయకుండా శాశ్వతంగా బ్లాక్ లిస్ట్ చేసే యోచనలో అధికారులు ఉన్నట్లు తెలుస్తోంది. దక్షిణ ముంబైలోని చారిత్రాత్మక ఫోర్ట్ ఏరియాలో ఈ వివాదం చోటు చేసుకుంది. అప్పటికే ఒకసారి వార్నింగ్ ఇచ్చాక కూడా అనుమతి లేకుండా ఫోర్ట్ ఏరియాలో బాణసంచా పేల్చడంపై అధికారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దాంతో బ్లాక్ లిస్టులో చేర్చడానికి నగరపాలక సంస్థ ఆలోచిస్తోంది. ఈ గొడవతో షూట్ ఆలస్యం అవుతుంది. ఇదంతా రిలీజ్ డేట్పై ఎఫెక్ట్ చూపించే అవకాశం లేకపోలేదు. అదే జరిగితే మార్చి 19న డెడ్ లైన్ అందుకోవడం కష్టం. ఒకదాంతో ఒకటి ఇంటర్లింక్ అయి ఉన్నాయి. ఒకప్పుడు రాజమౌళి సినిమా అప్డేట్స్ కోసం చకోర పక్షుల్లా వేచి చూసేవాళ్ళు అభిమానులు. కానీ ఇప్పుడు వారణాసి గురించి వద్దన్నా రోజుకో అప్డేట్ వచ్చేస్తోంది. తాజాగా సినిమాలో నటిస్తున్న ఓ కీలక నటుడు మరో మేజర్ అప్డేట్ చెప్పేశాడు. పైగా మహేష్తో ఆయనది హిట్ కాంబినేషన్ కూడా. అన్నిటికీ మించి 20 ఏళ్ల తర్వాత రాజమౌళితో పని చేస్తున్నాడు ఆయన. మరి ఆ ముచ్చటేంటో చూద్దామా? టాలీవుడ్ మోస్ట్ క్రేజియస్ట్ కాంబినేషన్స్ లో మహేష్ ప్రకాష్ రాజ్ కాంబినేషన్ ఒకటి. అప్పుడెప్పుడో రాజకుమారుడు నుంచి మొదలై ఒక్కడు, పోకిరి, కలేజా, దూకుడు, మహర్షి, మొన్నటి సరిలేరు నీకెవరు వరకు ఎన్నో సినిమాల్లో కలిసి నటించారు మహేష్ ప్రకాష్. తాజాగా వారణాసిలో నటిస్తున్నారు ఈ విలక్షణ నటుడు. ఇందులో శివభక్తుడిగా నటిస్తున్నారు ప్రకాష్ రాజ్. మహేష్ ప్రకాష్ రాజ్ రెగ్యులర్ కాంబినేషన్ కానీ జక్కన్నతో ప్రకాష్ రాజ్ మాత్రం కొత్తే. 20 ఏళ్ల కింద విక్రమార్కుడులో చిన్న పాత్ర చేశారు ప్రకాష్. అంతే. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి సినిమాలో ప్రకాష్ రాజ్ కనిపించిందే లేదు. ఇన్నాళ్లకు వారణాసిలో శివభక్తునిగా పెద్ద పాత్ర చేస్తున్నట్లు తెలిపారు ప్రకాష్ రాజ్. ఇప్పటికే వారణాసి షూటింగ్ 50% పూర్తయింది. బయట దేవుడిపై రాజకీయంగా సంచలన వ్యాఖ్యలు చేసే ప్రకాష్ రాజ్ తన వ్యక్తిత్వానికి భిన్నంగా శివభక్తుడిగా నటిస్తున్నారు. గతంలో ఢమరుకంలో శివుడిగా నటించారు ఈ నటుడు. మొత్తానికి ఇటు మహేష్ ప్రకాష్ కాంబో, అటు రాజమౌళితో 20 ఏళ్ల తర్వాత సినిమా, ఇవన్నీ వారణాసిని మరింత ప్రత్యేకంగా మార్చేస్తున్నాయి. రాబోయే 25 ఏళ్లలో ఇండియా పూర్తి ఇస్లామిక్ దేశంగా మారబోతోంది. త్వరలోని రాబోయే సెన్సేషనల్ సినిమాలోని డైలాగ్ ఇది. దీన్ని బట్టి వివాదాలకి మనోళ్లు బాగా అలవాటు పడిపోయారని అర్థమైపోతోంది. 3 ఏళ్ల కింద ఇండియన్ సినిమాని షేక్ చేసిన ఓ బ్రేకింగ్ సినిమాకి సీక్వెల్ వచ్చేస్తోంది. ఇప్పుడు ట్రైలర్తోనే కావాల్సినంత కాంట్రవర్సీ స్టఫ్ తీసుకొచ్చింది ఈ సినిమా. మరి ఏంటది? అందులో ఏముంది? ఇండియన్ సినిమాను కొన్నేళ్లుగా కాంట్రవర్సీ కథలే నడిపిస్తున్నాయి. కొందరు వాటిని ప్రాపగాండా సినిమాలని విమర్శిస్తున్నా వివాదాల మధ్య విడుదలై సంచలనాలు రేపుతున్నాయి. కశ్మీర్ ఫైల్స్, కేరళ స్టోరీ, రజాకర్, ది బెంగాల్ ఫైల్స్, సబర్మతి రిపోర్ట్ లాంటి సినిమాలు ఫలితాలతో సంబంధం లేకుండా వివాదాలు రేపాయి. తాజాగా కేరళ స్టోరీ 2 వచ్చేస్తుంది. మరింత భయంకరమైన చీకటి కథను వెలుగులోకి తెస్తున్నామని నిర్మాత విపుల్ అమృతలాల్ షా చెప్తున్నారు. షూటింగ్ సమయంలో ఏ ఇబ్బందులు రాకుండా కఠినమైన భద్రతను పాటించామని చెప్పారీన. రాబోయే 25 ఏళ్లలో భారత్ ముస్లిం దేశంగా మారుతుంది, వాళ్ళు మన కూతుళ్లను టార్గెట్ చేశారు, మన నమ్మకాన్ని వమ్ము చేశారు లాంటి డైలాగులతో సాగింది ఈ ట్రైలర్. ఫస్ట్ పార్ట్ కేరళలో జరిగితే సీక్వెల్ మధ్యప్రదేశ్, రాజస్థాన్ నేపథ్యంగా సాగుతుంది. మత మార్పిడి, లవ్ ట్రాప్స్ తో 3 అమ్మాయిలు ఎలా చితికిపోయారనే లైన్ తో సీక్వెల్ వస్తుంది. ఉల్కా గుప్తా, ఐశ్వర్య సఖుజా, అదితి భాటియా నటిస్తున్న ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ సింగ్ దర్శకుడు. అబ్ సహెంగే నెహీ లడెంగే అనే డైలాగ్ ను హైలైట్ చేశారు మేకర్స్. ఫిబ్రవరి 27న రానుంది కేరళ స్టోరీ 2. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9. పెళ్లి ఫిక్స్ అయిందా? తెలుగు మ్యాట్రిమోనీకి థ్యాంక్స్ చెప్పాలి. పెళ్ళంటేనే తెలుగు మ్యాట్రిమోనీనే. 26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి.